అదే రీతిగా కీర్తనలు 82:5 చూసినట్లయితే, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములు ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి. అంటే ఈరోజు చాలామంది అంటుంటారు, డివోర్స్ ఇస్ ఫైన్, డివోర్స్ ఇస్ నార్మల్, డివోర్స్ ఇస్ కామన్, సర్వ సహజమైనది. ఇట్ ఇస్ సో కామన్. నాకు నచ్చలేదంటే నేను విడాకులు ఇచ్చేస్తా, నాకు వద్దంటే, నాకు కొంచెం బాధ కలిగిస్తుందంటే నేను విడాకులు ఇచ్చేస్తా, నా వల్ల అవ్వట్లేదంటే నేను విడాకులు ఇచ్చేస్తా, నా మాట వినట్లేదంటే నేను విడాకులు ఇచ్చేస్తా. అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా అండి? జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవంట. అంటే ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, ద ఫౌండేషన్స్ ఆర్ షేకింగ్. ఈరోజు పునాదులు కదిలించబడుతున్నాయంట. దేశం అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే ద ఫ్యామిలీ, లేకపోతే అదేంటి ద బ్లడ్ రిలేషన్స్ దే ఆర్ షేకింగ్ అంట. ఎందుకు అని అంటే, నైతిక విలువలు, బైబిల్ పైన ఆధారపడకుండా లోకానుసారమైన కల్చర్ని ఫాలో అవుతున్నామండి. ఈరోజు సర్వసాధారణమైనది ఏంటి తెలుసా? డివోర్స్. లోకంలో ఎంత కామనో, క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న వారికి కూడా అంత కామన్ అయిపోయింది. It's so common to take divorce. But God is saying, no, you are not supposed to follow the culture of the world. దేవుని వాక్యము తరతరాలు నిలిచి ఉండేది, జీవం కలిగిన వాక్యము. అదే రీతిగా అన్ని తరాలకి అన్వయించదగినది. అటువంటి గొప్ప వాక్యాన్ని మనము చదువుతున్నాం, జీవం కలిగిన వాక్యం. ఈరోజు కల్చర్ మారినంత మాత్రాన, అందరూ ఆలోచనలు మోడర్న్ అయినంత మాత్రాన దేవుని వాక్యము మారదు. దేవుని వాక్యము, హీ సెడ్ నో డివోర్స్ అన్లెస్ ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్టరీ. వ్యభిచారము తప్ప, వ్యభిచారము చేస్తున్న వారు పట్టబడిన వారైతే, అట్లాంటి వారికి అయితే విడాకులు సరిపోతుంది. కానీ నా మనసు నొచ్చుకుందండి, మా అత్త మామ వాళ్ళు చాలా మమ్మల్ని బాధ పెడతారండి, నన్ను బాధ పెడతారండి, నాకు అవ్వదు, నేను తట్టుకోలేను, నా భర్త నన్ను ఎంతగానో బాధ పెడతాడు, నా భర్త త్రాగుబోతు అని ఇటువంటి వాటిపైన నేను విడాకులు ఇస్తానంటే, నో, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. మత్తయి సువార్త 19:3-5 చదువుకుందాము. పరిసయ్యులు ఆయనని శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారిక్కను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. ఆమెన్. ఆమెన్ చెప్దామా? చాలామంది చెప్పరు, అయ్యో మా తండ్రి అండి, అయ్యో మా తల్లి, వాడిని విడిచిపెట్టమంటున్నారా? ఈరోజు కుటుంబాలకి, మరి ముఖ్యంగా వివాహమైన కుటుంబాలకి అతి భయంకరమైన పరిస్థితి ఏంటిదంటే, కొడుకేమో వారి తల్లిదండ్రుని విడిచిపెట్టాడు, కూతురేమో అంటే భార్య ఏమో వారి తల్లిదండ్రుని మర్చిపోదు. అంటే మర్చిపోమని, విడిచిపోమని నేను చెప్పట్లేదండి, దేవుని వాక్యం చెప్తుంది. ఏంటిదంట? విడిచిపెట్టాలి అని అంటే ఏంటిది అని అంటే, దేవుని వాక్య ప్రకారంగా వి లవ్ అవర్ పేరెంట్స్, వి ఒబే అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ని గౌరవిస్తాము, మనం విధేయులుగా ఉంటాము. కానీ ఎప్పుడైతే కూతురు తన తల్లిదండ్రుల నుండి వేరయ్యి భర్తతోటి ఏక శరీరంగా కలపబడుతుందో, అప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆ కమాండ్ ఇంకా ఆ భార్య పైన, అంటే కూతురు పైన చెల్లదు. నమ్ముతున్నారా? కూతుర్లు అంగీకరించరు కదా. నో, మా మమ్మీ ఏం చెప్తే నేను అది చేస్తాను. మా కుటుంబంలో కూడా లేదు, భర్త ఏది చెప్తే అది చేయాలి కదా. భర్త ద ఫస్ట్ కమాండ్ ఫ్రమ్ ద హస్బెండ్. లేదండి, ఆయన కూడా కాదు, మా అత్త మామ ఏం చెప్తారో అది చేస్తాను. నో. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే స్త్రీ అదే రీతిగా 45వ అధ్యాయంలో ఉంటుంది, 45వ కీర్తనలో ఉంటుంది, నీ రాజుని సన్మానించు, నీ తల్లిదండ్రుల ఇంటిని మర్చిపో. అంటే వారిని మర్చిపో అంటే ఇంకా వారితో మాట్లాడటము, ఆపేయడము, లేకపోతే వారిని పట్టించుకోకపోవడం, అది కాదండి, అది కాదు. మరొక్కసారి ప్రతి ఒక్కరము చదువుదామండి, నేను చెప్పేది కరెక్టా కాదా అనేసి పరీక్షించుకుందాం. 5వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 19:5-6 వరకు.
ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పననియు మీరు చదవలేదా? అందరం చదువుదామా? ఏంటి మనసుకు నొచ్చుకుంటుందా అండి? వాక్యమే చదువుదాం. కాబట్టి వారిక్కను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అంటే ఇక్కడ అత్తమామలు లేకపోతే లైవ్లో చూస్తున్న వారు అత్తమామలు లేకపోతే తల్లిదండ్రులు ఉంటే గాడ్ ఇస్ డైరెక్ట్లీ సేయింగ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్, డోంట్ ఇంటర్ఫియర్ విత్ దర్ ఫ్యామిలీ. అర్థమైందా? వారి జీవితం మీద వారిని వెళ్ళనివ్వండి, మీరు దాంట్లో జోక్యం చేసుకోకండి. అంటే వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక వారిని వేరు చేయకండి, వారిని వేరు చేయకండి. ఈరోజు కుటుంబములో పెద్ద స్థానము తీసుకుంది ఏంటిది అంటే అత్తయ్య గారు కదా, నా కొడుకు నేనే చెప్పిన మాటే వినాలి, నా కొడుకు తన భార్యతోటి సన్నిహితంగా నా ముందు ఉండకూడదు అని ఇటువంటి అబద్ధమైన చాలా నీచమైన కార్యాలు క్రిస్టియన్ హౌజెస్లో క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా చూస్తున్నామండి. అత్తయ్య మరి ముఖ్యంగా నా కుమారుడు అప్పటి వరకు ఒక ఎత్తు ఉంటుంది ప్రేమ, కానీ పెళ్ళైన తర్వాత కొడుకు పైన ఇంకా 100 times పెరిగిపోతుంది. ఏంటో నా కొడుకు అని గట్టిగా పట్టుకుంటారు కదా. అటువంటి అత్తయ్యలు అటువంటి చూసేవారు ఎవరైనా ఉంటే దయచేసి మీకు అందరికి ఒక చిన్న విన్నపము, అది ఇంకా వారి జీవితము. వారు తప్పులు పడితే వారే తెలుసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగితే వారే దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ముందుకు వెళ్తారు, లేకపోతే వారే కరెక్ట్ చేసుకుంటారు. కానీ నేను ఇంటర్ఫియర్ అవ్వాలి, నా కొడుకుకి రక్షకురాలిని నేనే, నా కొడుకుని నేనే కాపాడుకోవాలి అన్న అత్తయ్యలు చాలామంది బయలుదేరారు. వారికి దే డోంట్ ఈవెన్ గివ్ దెమ్ దట్ టైం. అన్నిట్లో వారు మేము బయటికి వెళ్తామంటే నేను వస్తానంటారు, మేము ఇది చేస్తామంటే నాకు చెప్పాలంటారు, నాకు చెప్పకుండా ఎలాగ చేస్తావు? భార్య ఏదో ఇంటిమేట్గా తనతోటి పంచుకున్నప్పుడు ఆ భర్త పోయి తన తల్లికి చెప్పడము, ఆ భార్య ఎంతగానో ఇన్సల్ట్ ఫీల్ అవ్వటము, అవమానపరచడము. అయ్యో నా భర్తని నేను నమ్మి చెప్పాను, నా భర్త పోయి తన తల్లికి చెప్పాడు, నాకు అంత మాత్రము సెల్ఫ్ ఎస్టీమ్ కూడా లేదే అనే నమ్మకం ఉండదన్నమాట. ఈరోజు తల్లిలు కానీ లేకపోతే అత్తయ్యలు కానీ ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడండి. దయచేసి ఒక కుటుంబము జతపరచబడిన తర్వాత వారి విషయంలో ఇంకా ఇంటర్ఫియర్ అవ్వద్దు, జోక్యము చేసుకోవద్దు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది, ఏ మనుషుడు చెప్పట్లేదు. ఈరోజు సైకాట్రిస్ట్ చెప్తారు, సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, డు నాట్ ఇంటర్ఫియర్, లెట్ దెర్ బి నో థర్డ్ పర్సన్. ఆ దేవుడు ఎప్పుడో చెప్పాడు. మిమ్మల్ని ఎప్పుడైతే మీరు ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి వాట్ గాడ్ హ్యాస్ జాయిన్డ్ లెట్ నో మ్యాన్ సపరేట్. చాడీలు చెప్పడము, నీ భార్య ఇలాగ చేసిందిరా, నీ భార్య అలాగ చేసిందిరా, నీ భార్య ఏం పని చేయట్లేదు, అదేదో తనకి చెప్తే తను సరి చేసుకుంటుంది కదా, చెప్పరు, తన కొడుకుకి పోయి చెప్తూ ఉంటారు. ఈరోజు భర్త భార్య మధ్యలో ఎంత వీలైనంత వరకు మీరిద్దరే దేవుడు థర్డ్ పర్సన్గా పెట్టుకొని మీరిద్దరు మీ జీవితాన్ని కొనసాగించండి. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ థర్డ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ ఈస్ అబౌట్ టు బ్రేక్. ప్రతి కుటుంబం అది ఎంత నూతనముగా వివాహం అయినప్పటికీ ఎక్కడైతే థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అవుతారో అక్కడ ఇట్ స్టార్ట్స్, ద రైవల్రీ స్టార్ట్స్, ద డిఫరెన్సెస్ స్టార్ట్, అన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. మన దైవజనులు మొదట్లోనే మాకు చెప్పారండి, మాకు అంటే వారి తల్లిదండ్రులకి మా తల్లిదండ్రులకి, మేము తిట్టుకున్నా కొట్టుకున్నా ఏది చేసుకున్నా మేమే సంధాయించుకుంటాం, మేమే దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతాము. నా తండ్రి నా తల్లి ఇన్వాల్వ్ అవ్వరు, అదే రీతిగా మీరు కూడా మీ కూతురు విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అని స్ట్రైట్గా ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మ్యారేజ్ హీ కెప్ట్ ఇట్ స్ట్రైట్. ఈరోజు మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. నాకు నా తల్లి కావాలి అని అంటుంది కూతురు, నాకు నా తల్లి కావాలి, తను ఏం చెప్తే అది చేస్తాను. అది ఇట్ ఈస్ గుడ్ టు టేక్ అడ్వైస్, ఇట్ ఈస్ గుడ్ టు ఒబే, కానీ డోంట్ లెట్ యువర్ మదర్స్ అడ్వైస్ ఓవర్ రైట్ వాట్ యువర్ హస్బెండ్ హ్యాస్ సెడ్. మీ భర్త చెప్పిన దాన్ని ఓవర్ రైట్ చేసి నువ్వు చెప్పింది కాదు, నా మమ్మీ ఏం చెప్పిందో, నా తల్లి ఏం చెప్పిందో నేను అదే చేస్తానంటే నో, దట్ ఈస్ నాట్ రైట్. వినాలి, అది కరెక్టా అని బాగా ఆలోచించాలి. కొన్నిసార్లు తల్లులు ప్రేరేపిస్తుంటారు కూతుర్లని, ఏంటి తెలుసా, వివాహంలో కొన్ని భేదాలు వస్తే, కొన్ని గొడవలు వస్తే, నీకెందుకు అన్ని గొడవలు, నీకెందుకు అన్ని కష్టాలు, ఈ కన్నీళ్ళు ఎందుకు, వచ్చేసాయి ఇంటికి వచ్చేసాయి, వదిలిపెట్టే అని అంటూ ఉంటారు. ఎందుకు? కూతురు పైన ఉన్న ప్రేమతో. బాగానే అంటారు, కానీ ఇంటికి వచ్చిన కూతురు మరలా తన భర్త దగ్గరికి వెళ్తుందా? వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఎప్పుడైతే ఆ గడప దాటుతారో, మీ ఇంటి గడప దాటుతారో, మళ్ళీ వెళ్ళటము
కొన్నిసార్లు చాలాసార్లు అసాధ్యం అవుతుందండి. అందుకనే కంగారుపాటు నిర్ణయాలు, అక్కర్లేని సలహాలు దయచేసి తీసుకోకండి. తల్లుల దగ్గర నుండి తల్లులు కూడా స్వార్థం కోసం చూసి, లేకపోతే నా బిడ్డ బాధపడుతుందని చూసి అటువంటి అక్కర్లేని సలహాలు ఇస్తే కూతురు జీవితం మీ సొంత చేతులతోటి నాశనం చేసిన వారుగా అవుతారు. కూతుర్లంట అయితే ఒకళ్ళు అన్నారు, ఏంటి తెలుసా, ఒక కుటుంబం, నువ్వు చచ్చినా, నువ్వు నీకు కన్నీళ్ళైనా, దుఃఖమైన, బాధ అయినా, ఏదైనా నీ ఇంట్లోనే నీ భర్త దగ్గరనే నీకు, మా ఇంటికి రావద్దని క్లియర్గా చెప్పేస్తారంట. కూతురికి చాలా నొచ్చుకుందంట హృదయం. ఏంటి అంత కఠినంగా మాట్లాడుతుంది మా మమ్మీ, మా డాడీ అంత కఠినంగా మాట్లాడుతున్నారు ఏంటి అని. కానీ చాలా సంవత్సరాలు ఆ కుటుంబం నిలబడిన తర్వాత షీ వాజ్ థ్యాంకింగ్ హర్ మదర్, షీ వాజ్ థ్యాంకింగ్ హర్ ఫాదర్. ఆ రోజు వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి, ఏదో సమాధానపడి, ఏదో పోరాడి నేను ఆ కుటుంబంలో కలిగాను. కానీ ఆ రోజు నేను వచ్చేస్తా అన్నప్పుడు మా తల్లిదండ్రులు రా అన్నట్లయితే ఈరోజు ఈ కుటుంబం ఉండేది కాదు అని చెప్పింది ఆ కూతురు సాక్ష్యం. ఈరోజు చాలామంది తండ్రులు ప్రేరేపిస్తుంటారు, కూతురు బాధ చూసి వచ్చేసేయ్ అని అంటారు. దయచేసి వివాహం కాని వారికి కూడా మీకు ఇచ్చే సలహా, కష్టాలైనా కన్నీరైనా చెప్పారు కదా, బాగు చేసేటప్పుడే చెప్పారు కదా, ఒప్పందం చేసేటప్పుడే మొక్కుబడి ఏం చెప్పారు, ఆ వాగ్దానాలు చేసేటప్పుడు ఏం చెప్పారు, టిల్ డెత్ డూ అస్ పార్ట్, అంటే మరణమైనంత వరకు నేను నీతోటి అని చెప్తాం. అది కేవలం ఆ ఒక్కరోజు వరకే కదా. మరణము వరకు మనం అందరం, అంటే కుటుంబం, ఒక భర్త ఒక భార్య విజ్జోడుగా ఉండాలంట. ఈరోజు కుటుంబంలో అత్తయ్యగా ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, లేకపోతే మామయ్యలుగా ఉన్నవారు ఎవరైనా ఇట్లుంటే, మీ కూతురు కానీ లేకపోతే మీ కొడుకులు కానీ గొడవ పడుతున్నట్లయితే, వారు ఆ దంపతులు గొడవ పడుతున్నట్లయితే దయచేసి ఇంటర్ఫియర్ అవ్వకండి. ఒకవేళ వారు మిమ్మల్ని ఇంటర్ఫియర్ చేసిన, నువ్వు చెప్పు డాడీ, నువ్వు చెప్పు మమ్మీ, నువ్వు చెప్పు, వారికి సలహా ఇవ్వు అని చెప్పినట్లయితే ఒకే మాట చెప్పండి, ఏంటి తెలుసా, నన్ను ఇంటర్ఫియర్ చేయకుండా. అదే చెప్పారండి మా మామయ్య గారు. తెలుసా, మాకు ఒకసారి ఏదో భేదాలు వచ్చినప్పుడు నేను వెళ్ళి చెప్పినప్పుడు మా మామయ్య అన్నారు, మమ్మల్ని ఇంటర్ఫియర్ చేద్దామా, మీరేంటో మీరు తేల్చుకోండి అని చెప్పేశారు. మీరేంటో మీరు తేల్చుకోండి, నన్ను ఇంటర్ఫియర్ చేయద్దు. నిజంగా క్రైస్తవ కుటుంబాలు అలాగ ఉండాలి. అంటే వారికి సలహా ఇవ్వడం రాకనా, లేకపోతే జ్ఞానం లేకనా, లేకపోతే ఇవ్వాలని అనిపించకనా, నో, దట్ ఈస్ రైట్ ఇన్ గాడ్ సైట్. బికాజ్ దేవుడు ఎవరినైతే జతపరిచాడో వారిని వేరు చేయడానికి ఎవ్వరికి అధికారం లేదంట. మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. ఈరోజు అత్తేలుగా, మరి ముఖ్యంగా కుమారుని కొడుకులు కన్నవారు ఎంత అటాచ్మెంట్ అంటే, ఎంత పొజెసివ్నెస్ అంటే, అసలు విడిచిపెట్టలేరు తన కుమారుడిని. తన భార్య, తను ఏక శరీరం అంటే అది నమ్మశక్యంగా ఉండదు. లేదు, నా కడుపున కన్నాను, నేను 9 నెలలు మోసాను, పెంచాను, చదివించాను, పెద్దవాడిగా చేస్తాను, నా కొడుకు అని వెంట పట్టుకునే ఉంటారు. కానీ ఇంకా పెళ్ళైన తర్వాత మీరు తల్లి అంటే యూ హ్యావ్ టు పాస్ ఆన్. ఎల్లకాలము మీరే ఉండరు. ఇదిగో ఇప్పుడు తల్లి రోల్ భార్య తీసుకుంటుందని నమ్మరు. తనేం చూస్తుందిలే, తనేం చేస్తుందిలే, నేను చూసుకున్నంత బాగా తను చూసుకోదు అని ఆ మాటలు వస్తే నేర్పించండి. ఎవరికి? మీ కొడుకుకి కాదు, మీ కోడలికి, కోడలు అనబడ్డ కూతురికి నేర్పించండి. టెల్ హర్, ఇది ఇలాగమ్మా నా కొడుకుకి నచ్చుతుంది, ఇలాగమ్మా అని చెప్పండి, మంచి రీతిగా చెప్పండి. అంత మాత్రమే కానీ నువ్వు చెయ్యవు నేనే చేస్తాను, నువ్వు వండొద్దు నేనే వండుతాను, నేను వండుతూనే నా కొడుకు తింటాడు, నేను చేస్తేనే ఆయనకి నచ్చుతుంది, నువ్వు ఏది చేసినా ఆయనకి నచ్చదు అని చెప్పే మాటలు ఎలాగుంటుందండి? వేరుపరుస్తున్నాం. ఇంకెంతకాలం చూసుకుంటారు? ఇంకెంతకాలము? ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఇంకా వారు ఏక శరీరం అని వారిని విడిచిపెట్టాలంట. యూ హ్యావ్ టు పాస్ ఆన్ ద టార్చ్. నాట్ లాంగ్. అది దేవుడు నియమించిన ఇది ఒక వ్యవస్థ. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో లైక్ దిస్ అన్ని స్టెప్ వైజ్, ఏజ్ వైజ్ అన్నీ ఒక ప్రకారముగా, క్రమముగా ఉంటుందండి. కానీ దాన్ని మనం అంతా కూడా ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అందరు కలిసి ఉండటం చాలా మంచిదే. కానీ ఎల్లకాలం అలాగ ఉంటే ఇంకా వారు ముఖ్యమైపోతారు, మన కుటుంబము చెల్లాచెదురు అయిపోతుంది, విఫలం అయిపోతుంది, నెమ్మది ఉండదు. ఎంతసేపు వారిని సంతోషపెట్టాలి. వారేమనుకుంటున్నారు, మరి మీ భర్త ఏమనుకుంటున్నారు, మీ భార్య ఏమనుకుంటుంది, అది ఉండదు. నా తల్లిదండ్రులు మెప్పించాలి నువ్వు అని చెప్తూ ఉంటాడు భర్త భార్యకి. నా తల్లిదండ్రులు మెప్పించాలి, ఇంప్రెస్ చేయాలి, ఇది చేయాలి. ఆయనది పక్కన పోతుంది, వారి కుటుంబం పక్కన పోతుంది, వారి బిడ్డలు పక్కన పోతారు. యూ హ్యావ్ టు ఇంప్రెస్ మై ఫాదర్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ మై మదర్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ మై బ్రదర్స్, దర్ వైఫ్స్ అని చెప్తుంటారు. నో, ఇట్స్ నాట్ రైట్ ఇన్ గాడ్ సైట్. అందుకనే
ఈరోజు పరీక్షించుకుందామంటే ఒక 7 సూత్రాలు, 7 సూచనలు, 7 ప్రిన్సిపల్స్ ఫర్ అ ఫ్యామిలీ. మొదటికి ఏంటి తెలుసా? మీ కుటుంబంలో సంతోషం ఉందా? ఇందాక చెప్పిన రీతిగానే మీ కుటుంబంలో సంతోషం ఉందా? కుటుంబంలో సంతోషం ఉందా లేదా అని ఇందాకే నేను వివరించాను. కానీ ఒకసారి గమనించండి, ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ క్రియేటెడ్ ఆఫ్టర్ ద క్రియేషన్, సృష్టిని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా చేసింది ఏంటి తెలుసా అండి? ఒక కుటుంబం. నమ్ముతున్నారా?